పోలవరం నిధులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలవరానికి గ్రహణం వీడినట్లేనా? ఏపీకి 2 ఇండస్ట్రియల్ హబ్బులు కేటాయింపు, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏపీపై వరాల జల్లులు కురిపిస్తోందా? పొత్తు ప్రయోజనాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయా? పవన్ సంకల్పం ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం చేకూరుస్తోందా? మోదీ సర్కార్ ఇస్తున్న వరాలకు పవనే ప్రధాన కారణమా? ఒక నాయకుడి త్యాగం రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొస్తుందంటే నమ్మగలమా? ఒక నాయకుడి దీర్ఘదృష్టి, ముందు చూపు రాష్ట్రంలో అభివృద్ధికి బీజం వేస్తుంది అంటే నమ్మగలమా? ఎస్, అవన్నీ చేసి చూపించిన నేతగా పవన్ కళ్యాణ్ చరిత్రకెక్కారు. కేవలం రాష్ట్ర బాగోగుల కోసం పొత్తులో అతి తక్కువ సీట్లు తీసుకుని త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ నేడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కారణమయ్యారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు, తాజాగా పోలవరానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నిధులు, మోదీ ఇస్తున్న వరాలన్నిటికీ ఏకైక కారణం పవన్ కళ్యాణ్ అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పొత్తులతో ఏమి సాధించవచ్చు అన్నది పవన్ కళ్యాణ్ నిరూపించి చూపించారు. 151 సీట్లతో ఏకఛత్రాధిపత్యం వహిస్తూ 30 సంవత్సరాలు తానే సీఎం అంటూ విర్రవీగుతున్న జగన్ను గద్దెదించి టీడీపీ, బీజేపీ, జనసేనను ఏకతాటిపైకి తెచ్చి పొత్తు కుదిర్చి సంచలన విజయానికి కారకుడయ్యారు పవన్ కళ్యాణ్. నేడు కేంద్రం నుంచి ఏపీకి వస్తున్న నిధులు కేవలం పవన్ కళ్యాణ్ దూరదృష్టి, త్యాగం, ఆలోచన ఫలితం కారణంగానే వస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు పోలవరానికి భారీ వరం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఏకంగా 12,500 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుని ఆమోద ముద్ర వేసింది. దాంతో మొత్తం పోలవరం ప్రాజెక్టు చుట్టూ అల్లుకున్న ఆటంకాల మేఘాలు తొలగిపోయాయని అంటున్నారు. పోలవరం విషయంలో గత 10 ఏళ్లుగా ఏపీ ప్రజానీకం ఆశగా ఎదురు చూస్తోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు కొంతవరకు సాగాయి. అయితే కేంద్ర సాయం మాత్రం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకి ఆశించిన స్థాయిలో లేదు అన్న మాట అప్పట్లో వినబడింది. కానీ ఇప్పుడు పోలవరం కల సాకారమయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది. దానికి కారణం కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. ఏపీలోని జనసేన, టీడీపీ ఎంపీల మద్దతు అవసరం పడుతోంది. దాంతోనే మోదీని పవన్, చంద్రబాబు ఒప్పిస్తున్నారు. మోదీ కూడా ఏపీ పట్ల గతానికి భిన్నంగా స్పందిస్తున్నారు అన్న భావన వ్యక్తమవుతోంది. నిజానికి పోలవరం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ ఆ జాతీయ ప్రాజెక్టుని ఏపీ చేతుల్లోకి తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తే దానికి రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికే కేంద్రం మొగ్గు చూపిస్తోంది. అది కూడా కేంద్రానికి వీలైనప్పుడు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్థిక ఇబ్బందులను చూసుకుంటూ పెట్టాల్సిన ఖర్చు పెడుతోంది. మరోవైపు పెట్టిన ఖర్చు కూడా వెనక్కి రాకుండా పెండింగ్లో పడిపోతోంది. దాని మీద ఇప్పుడు కదలిక బాగానే వచ్చింది. మరోవైపు చూస్తే పోలవరం విషయంలో 2014 నుంచి 19 మధ్య బాగానే పనులు జరిగాయి. ఆ సమయంలో కేంద్రంలో బీజేపీకి టీడీపీ మిత్రుడిగా ఉంటూ ప్రభుత్వంలో ఉంది. అలాగే ఏపీ ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు ఉన్నారు. కానీ ఆ తర్వాత ఎన్డీఏతో టీడీపీకి కటీఫ్ అయిపోవడంతో పోలవరం కూడా ఆగిపోయింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం మీద పెద్దగా ఖర్చు చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి. దానికి తోడు రివర్స్ టెండర్లకు వెళ్లి కాంట్రాక్టర్లను మార్చడంతో పనులు ఆగిపోయాయి. గైడ్ బండ్ కుంగిపోయింది. డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బతింది. దాంతో పోలవరం ఎప్పటికీ పూర్తవుతుంది అన్న చర్చ అయితే సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన తర్వాత పోలవరాన్ని ఎలా నిర్మించాలి అన్న దాని మీదనే చంద్రబాబు ఆలోచన చేశారు. పోలవరం సందర్శన తర్వాత ఉన్నతాధికారులతో అంచనాలు వేశారు. తర్వాత పలుమార్లు కేంద్రాన్ని కలిసి ప్రాజెక్టు స్థితిగతులపై వివరించారు. డిపిఆర్ను ఆమోదించాలని, తక్షణం పనుల కొనసాగింపులకు 12,500 కోట్లను విడుదల చేయడంతో పాటు పాత బిల్లులు రీఎంబర్స్ చేయాలని కోరారు. దీంతో కేంద్రం కూడా అన్ని ఆలోచించే పోలవరానికి వరమిచ్చింది అని అంటున్నారు. ప్రాజెక్టు త్వరితగతిన అవుతుందని పెడితే మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టానుసారంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు
వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనులన్నిటి వల్ల 6 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. అదే మరిగా ఇప్పుడు 41.15 ఫేజ్ 1, ఫేజ్ 2 45.72. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇది ఉండదు, కానీ వాటర్ ఇంపౌండ్ చేయడంలో 41.15కే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. మొత్తం డిపిఆర్ 2కి ఆ రోజు ఇచ్చిన అనుమతి 55,548 కోట్లు. కాబట్టి ఇది 30,000 కోట్లు అంటే ఇంకా 25,000 కోట్లు కన్స్ట్రక్షన్ కానీ R&R అండ్ ఆల్సో వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నిటికి ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఇక పోలవరం చూస్తే అది 100% జాతీయ ప్రాజెక్టు. మామూలుగా అయితే జాతీయ హోదా ప్రాజెక్టులో 90% కేంద్రం, 10% రాష్ట్రం పెట్టుకుంటాయి. అయితే తర్వాత ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఆ 10% కూడా తామే పెట్టుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు ముందుగా ప్రభుత్వం పనులు చేయించి బిల్లులు పెడితే కేంద్రం మంజూరు చేస్తూ వస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం పోలవరం నత్తనడకేసింది. దీంతో ఇబ్బందులు వచ్చాయని అంటున్నారు. మొత్తం మీద ప్రధానితో పవన్, చంద్రబాబు చర్చించడం వల్లనైతేనేమి, కేంద్రం వద్ద పవన్ బాబు తమ పలుకుబడిని ఉపయోగించడం వల్ల అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితే ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. సౌత్లో పవన్ అంటే బీజేపీకి నమ్మకస్తుడు. మోదీ సైతం పవన్ అంటే వ్యక్తి కాదు, తుఫాన్ అని అభివర్ణించారు. పవన్ అడిగితే కేంద్ర సర్కార్ కాదనే పరిస్థితి లేదు. ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది అన్నా, మోదీ 3వ సారి ప్రధాని అయ్యారన్నా పవన్ వలనే అన్నది దేశం మొత్తం గుర్తించింది. ఇక ఏపీకి కేంద్రం నుంచి నిధులు పెద్ద ఎత్తున వస్తున్నాయంటే అందుకు కారణం పవన్ కళ్యాణే అని అంటున్నారు. పవన్ గనక పొత్తులు కుదర్చకపోయి ఉంటే కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షాలు ఉండేవి కావని, అసలు కేంద్రంలోని రాష్ట్రంలో గాని ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చేవే కాదన్న వాదనలు ఉన్నాయి. ఇక ఇదే తీరున కేంద్రం సాయం చేస్తే మరో 3 ఏళ్లకైనా ఈ జీవనాడి లాంటి ప్రాజెక్టు పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్క పోలవరానికి మాత్రమే కాదు, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ఏపీకి నిధులు ఇస్తోంది. మొత్తంగా ఏపీని అభివృద్ధి చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. పారిశ్రామిక పరంగానూ ఏపీని అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిధులు మంజూరు చేయనుంది. దేశంలో మొత్తం 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే ఏపీలో 3 కారిడార్లు ఉన్నాయి. వీటిపై మొత్తం 28,000 కోట్ల వ్యయం చేయాలని నిర్ణయించారు. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్లు వస్తున్నాయి. కృష్ణపట్నంకు కూడా అనుమతి ఇచ్చారు. నక్కపల్లికి ఫార్మా క్లస్టర్ కూడా వస్తోంది. ఇవన్నీ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కారణమవుతాయని తెలుస్తోంది. మొత్తం కూడా ప్రాజెక్ట్ ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషించదగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఉన్నారో ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాష్ట్రంపై ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం ఏ విధంగా దెబ్బతిందో, ఏ రంగాల్లో వెనుకబడిందో, జరిగిన ఆ నష్టం పూడ్చాలంటే ఏం చేయాలో అన్నీ చేసేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ముందు చూపు, త్యాగం వల్లే ఈనాడు ఏపీలో చీకట్లు తొలగి మళ్లీ వెలుగు దిశగా పయనిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. నేను నా అనే స్వార్థం చూసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేసిన నాయకుడిగా పవన్ కళ్యాణ్పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్పై కేంద్రం వరాల జల్లులు కురిపిస్తూ ఉండడంతో పవన్ చేసిన త్యాగం, ఆయన ముందు చూపు గురించి అందరిలోనూ ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.
మోదీ సర్కార్లో మార్పు కనిపిస్తోందా? గత పాలనలో ఏపీకి సరైన ప్రాధాన్యత ఇవ్వని మోదీ సర్కార్ ఈసారి ఎందుకు ఇంతలా ఏపీ ఫస్ట్ అంటోంది? గత చంద్రబాబు పాలనలో మిత్రపక్షంగా ఎన్నిసార్లు అడిగినా ఆంధ్రప్రదేశ్కు సరైన నిధులు కేటాయించని మోదీ సర్కార్ ఈసారి ఏపీపై వరాల జల్లులు కురిపించడం వెనుక ఉన్న ఆంతర్యం, రహస్యం ఏంటి? మొదట 21 సీట్లకు పవన్ పొత్తుకు ఓకే చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వైసీపీ వాళ్లైతే పవన్ అమ్ముడు పోయాడంటూ దుష్ప్రచారం చేశారు. జనసేన తక్కువ సీట్లలో పోటీ చేయడం వలన ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు అన్నారు. జనసేన శ్రేణుల్లో సైతం కొంత ఆందోళన కనిపించింది. అయితే ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో వైసీపీ కూటమి సునామీలో కొట్టుకుపోయింది. ఆ తర్వాత కేంద్రం నుంచి వరుసగా నిధులు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి అర్థమవుతోంది పవన్ ఏం సాధించారు అన్నది, పవన్ చేసిన త్యాగం వలన రాష్ట్రానికి ఎలాంటి మేలు సమకూరుతుందో అన్నది. మోదీ ప్రభుత్వం మారిందా? గతంలో 2 పర్యాయాలు పాలించిన మోదీ ప్రభుత్వానికి ఇప్పటి మోదీ 3.0 ప్రభుత్వానికి స్పష్టమైన మార్పు కనిపిస్తోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొదటి 2 పర్యాయాలు మోదీ సర్కార్ తాము అనుకున్న విధానాలను, తమకు నచ్చిన విధానాలను మాత్రమే అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మోదీ సర్కారు ఒంటెద్దు పోకడ పోతోందంటూ విపక్షాలు గగ్గోలు పెట్టి గతంలో నానా విమర్శలు చేశాయి. దాంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఫుల్ మెజారిటీ రాలేదు. జనసేన, తెలుగుదేశం లాంటి మిత్రపక్షాల అండతో 3వ పర్యాయం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మనుగడ సాధించగలుగుతుంది అంటే అందుకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయానికొస్తే గతంలో మాదిరి కాకుండా ఈసారి మోదీ సర్కార్ ఏపీకి ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. వరుసగా ఏపీపై వరాల జల్లు కురిపిస్తోంది. పొత్తు ప్రయోజనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు అందరికీ తెలిసొస్తోంది. ఎందుకంటే మొదట్లో పొత్తు పెట్టుకునేటప్పుడు 24 సీట్లలో 3 స్థానాలు తగ్గించుకుని బీజేపీకి అవకాశం ఇచ్చారు పవన్. దీంతో అప్పట్లో జనసేన నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు. అయితే పవన్ చేసిన త్యాగం వలన, పొత్తులు పెట్టుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి, రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుంది అన్నది ఇప్పుడు అందరికీ తెలిసొస్తోంది. దీంతో ఏపీ రక్షకుడు పవన్ కళ్యాణ్ అంటూ సేనానిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. పొత్తు ప్రయోజనాలు రాష్ట్రానికి అందుతుండడంతో పవన్ దూరదృష్టిని అందరూ కొనియాడుతున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నా నేటి రోజుల్లో ఒక రాష్ట్రం కోసం ఆలోచించి తన ప్రయోజనాలను త్యజించి రాష్ట్రం కోసం ఇంతలా త్యాగం చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే అంటూ సర్వత్రా సేనానిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాష్ట్రంలోని కూటమి సర్కార్ సరికొత్త నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతుండడం, అలాగే కూటమి ప్రభుత్వానికి కేంద్ర సపోర్ట్ ఉండడంతో వైసీపీ నేతల్లో ఆలోచన మొదలైనట్టు తెలుస్తోంది. ఇక ఎప్పటికీ వైసీపీ అధికారంలోకి రాలేదని వారంతా ఒక నిర్ణయానికి వచ్చేశారట. అందుకే పార్టీని వీడుతున్నారని ప్రచారం జరుగుతోంది. నా అనుకున్న నేతలు కూడా దూరమవుతుండడంతో త్వరలోనే జగన్ ఏకాకిగా మిగలబోతున్నారా అన్న ప్రశ్నలు సైతం తెరమీదకు వస్తున్నాయి. పవన్ గేట్లు ఎత్తితే వైసీపీ జీరో కావడం గ్యారంటీ అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే నేర చరితులు కాకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులను జనసేన, టీడీపీలలో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన, టీడీపీలలో ఎంట్రీ లేనివారు బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీలో చేరాలన్నా పవన్ అందుకు ఓకే అనాల్సిందే. అంతలా బీజేపీ అధిష్టానానికి పవన్ కళ్యాణ్ కనెక్ట్ అయ్యారు.
జగన్తో అంటకాగి వైసీపీలో కొనసాగితే పొలిటికల్ కెరీర్ మటాష్ అయిపోతుందని చాలా మంది భావిస్తున్నారు. ఈసారి జనసేన కూటమి అధికారంలోకి రావడం, ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి, పోలవరం పూర్తి చేసి తీరాలన్న కంకణం కట్టుకోవడం, అలాగే పెట్టుబడులు, పరిశ్రమలను తీసుకొస్తుండటంతో ఇక ఇప్పట్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని వైసీపీలో నేతలు భావిస్తున్నారు. ఇంకోవైపు జగన్ నిర్ణయాలు కూడా వైసీపీకి శాపంగా మారాయి. దీంతో వైసీపీలో ఉండడం అంటే చేజేతుల రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే అని భావిస్తున్నారు. జగన్కు దూరంగా ఉంటేనే మేలన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేనలలో ఏదో పార్టీ పంచన చేరడానికి తహతహలాడుతున్నారు. అయితే వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోతున్న నేతలు ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తిగా మారుతోంది. ఒకవైపు కేంద్రం నుంచే కాకుండా ప్రైవేటు పెట్టుబడులు సైతం వెల్లువలా వచ్చి పడుతున్నాయి. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ. సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీని పరుగులు పెట్టించి హైదరాబాద్ను ఐటీ హబ్ చేసిన ఘనత ఖచ్చితంగా చంద్రబాబుదే. గత 5 ఏళ్లలో జగన్ పాలనలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయిన పరిస్థితి. అయితే ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడం, చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులు బాబును కలిసిన సంగతి తెలిసిందే. రాజకీయాలలో ఒక్కో నాయకుడు ఒక్కో రకంగా ప్రసిద్ధి చెందుతారు. ఏపీ సీఎం చంద్రబాబు గురించి చెప్పుకోవలసి వస్తే ముందుగా ఐటీ రంగం అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, క్రమశిక్షణతో కూడిన పాలన గుర్తుకు వస్తాయి. అదే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే సంక్షేమ పథకాలు, అప్పులు, అరాచకాలు, రాజకీయ కక్ష సాధింపులే గుర్తుకు వస్తాయని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఈసారి కూడబలుక్కున్నట్లు పవన్, చంద్రబాబులపై నమ్మకం ఉంచి కూటమిని భారీ మెజారిటీతో గెలిపించి జగన్ పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టారు. బాబు కూడా అలవాటు ప్రకారం పాలన, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టారు. పాలనలో భాగంగా భ్రష్టు పట్టిన వ్యవస్థల ప్రక్షాళన ఇప్పటికే కొంత పూర్తి చేశారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చే సాంకేతిక పరిజ్ఞానం అందుకోవడంలో, సరికొత్త ఆలోచనలు చేయడంలో కూడా చంద్రబాబు ముందుంటారని అందరికీ తెలుసు. ఈ తరుణంలో ఓవైపు కేంద్ర సహకారం, ఇంకోవైపు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ముందుకు రావడం శుభ పరిణామంగా చెబుతున్నారు. మొత్తంగా చంద్రబాబు, పవన్ పాలనలో ఏపీలో సువర్ణయుగం మొదలైనట్లే అని సర్వత్రా వినిపిస్తున్న టాక్. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఊపిరిలో పోస్తోందా? పోలవరం, అమరావతికి ఇక మహర్దశ పట్టనుందా? రాష్ట్రంలో అభివృద్ధికి సపోర్ట్ దొరికినట్లేనా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తున్నాయి ఇప్పుడు. తెలుగుదేశం పార్టీ ఉంటే తాము పొత్తులో కలిసే ప్రసక్తే లేదని కమలనాథులు పంతం పట్టారు గతంలో. కానీ వారిని ఒప్పించి మెప్పించి కూటమిలోకి బీజేపీ రావడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన మాటను ఆనాడు పట్టించుకోపోయి ఉంటే ఏం జరిగేదో ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పెద్దలకు బాగా అవగతమైంది. అందుకే ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్పై మోడీ వరాలజల్లు కురిపిస్తున్నారన్న వాదన ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదంతా పవన్ చలువే అంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించేందుకు కేంద్ర పెద్దలతో గతంలోనే చర్చించిన పవన్ కళ్యాణ్ త్వరలోనే మరిన్ని రకాలుగా రాష్ట్రానికి మేలు జరిగేలా కేంద్రంతో చర్చించబోతున్నట్టు తెలియవస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏపీలో అభివృద్ధి ఏం రేంజ్లో ఉండబోతోందో అన్నది.